కాలం అడుగడుగున పరీక్షలు పెడుతుంది. తట్టుకుని నిలబడ్డవాడే విజేత. సంక్షోభాలు వ్యక్తులను, వ్యవస్థలని సానబెడతాయి. అలుపెరగకుండా కలబడితేనే నిలబడతాం. మారుతున్న మార్కెట్ పోకడలను అందిపుచ్చుకుంటేనే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలం. అవసరమే అన్ని అన్వేషణలకు మూలం. గూగుల్ను నడిపిస్తోంది ఆయనే. పెప్సీకి నూతన రూపం ఇచ్చింది ఆమె. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దింది భారతీయుడే. కొన్ని పేర్లు చెప్పిన వెంటనే వారు ఎలా ఇంతటి విజయాలు సాధించారంటే టక్కుని చెప్పడానికి మనకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు. కానీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరందరూ ఎందుకు ప్రత్యేకమయ్యారని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సుందర్ పిచాయ్, అమర్త్య సేన్, ఇందిరా నూయి, రఘురామ్ రాజన్, అరవింద్ కృష్ణ ఖచ్చితంగా అసాధారణ వ్యక్తిత్వం కలవారు. మిగతా వారికంటే భిన్నమైన వారు. వారు ఎందుకు ప్రత్యేకమైన వారు అన్నది తెలుసుకోవాలి. భారతీయ మూలాలున్న మనవాళ్లు ప్రపంచ విజేతలుగా నిలవడమే కాకుండా వారందరూ అగ్రశ్రేణి అమెరికన్ విశ్వవిద్యాలయాలలో తమ బ్రెయిన్స్ ని మరింత పదును పెట్టుకున్నారు. ఎంఐటి మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి రఘురామ్ రాజన్ పిహెచ్డి చేశారు. IMF నుండి RBI వరకు ప్రపంచ ఆర్థిక ఆలోచన ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది. సుందర్ పిచాయ్, స్టాన్ఫోర్డ్, వార్టన్ డిగ్రీలు గూగుల్ బాస్ కావడానికి సోపానాలుగా నిలిచాయి. పెప్సికోను పునర్నిర్మించడానికి ముందు ఇందిరా నూయి యేల్ నుండి MBA చేశారు. IBM అధిపతి అరవింద్ కృష్ణ ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందగా, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ లా, వెల్ఫేర్, ఎకనామిక్స్ లో సరికొత్త ఆలోచనలను హార్వర్డ్లో చేయగలిగారు. తన మెదడుకు పదును పెట్టి ప్రపంచం గర్వించదగ్గ ఆర్థిక రంగ నిపుణుడు అయ్యారు. ప్రతి ఒక్కరి విజయగాథ. అమెరికా వర్సిటీల్లోని తరగతి గదులు ప్రపంచాన్ని ప్రభావితం చేసే భారతీయ మేధావుల్ని ఎలా రూపొందించాయో చెప్పడానికి ఇవే తార్కాణాలు. అవే కాదు, ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. హార్వర్డ్ లేదా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండియాగో హాళ్ల గుండా నడక మొదలు పెడితే ఇండియా అంటే ఏంటో తెలుస్తుంది. విద్యా సంస్థల నిర్మాణంలో భారతీయ పేర్లు చెక్కి ఉంటాయి. హార్వర్డ్లో లక్ష్మీ మిట్టల్ సౌత్ ఆసియా ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది ఉపఖండంలో అత్యాధునిక పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది. వార్టన్లో నారాయణమూర్తి ఫెలోషిప్ ఆధునిక ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహిస్తుంది. కాలిఫోర్నియాలో టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ శాస్త్రవేత్తలు మానవ జీవశాస్త్రం భవిష్యత్తును పునరాలోచించడంలో సహాయం చేస్తోంది. భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడం కోసం మాత్రమే వెళ్లలేదు. మనోళ్లక్కడ వ్యవస్థని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తమ కష్టార్జితాన్ని ధారపోశారు. అమెరికా విశ్వవిద్యాలయాలకు చదువుకోవడంతో పాటు వాటిలో పెట్టుబడులు పెట్టారు, పెడుతున్నారు, విస్తరిస్తున్నారు. అనేక విధాలుగా ఆయా సంస్థలు దిగ్గజ కేంద్రాలుగా మారడంలో కొత్త కొత్త ఆవిష్కరణలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఇదంతా మనోళ్లు అమెరికాలో చేస్తున్న సామాజిక బాధ్యత. కానీ అసలు చిక్కేంటంటే అమెరికా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు సంఘర్షణలు కూరుకుపోయాయి. బడ్జెట్ కోతలంటూ ఓవైపు, సంస్కృతి యుద్ధాల పేరుతో మరికొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి విద్యా కేంద్రాలు నేలబారుగా మారుతున్నాయి. ట్రంప్ సర్కార్ పిచ్చి ఆలోచనలతో ఆశాబహులైన భారతీయ విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి నెట్టేయబడ్డారు. యూదు వ్యతిరేకత, శ్వేతజాతి వ్యతిరేక జాత్యహంకారం, వైవిధ్యం, సమానత్వాన్ని ప్రదర్శించినందుకు కొందరు విద్యార్థులను అమెరికా ద్రోహులుగా ముద్రవేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. క్యాంపస్లను ట్రంప్ సర్కార్ శిక్షిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ఆ సంస్థల్ని ఎందుకు ప్రారంభించారన్న బేసిక్ మూలాన్ని ట్రంప్ మరిచిపోతున్నారు. విద్యా స్వేచ్ఛ, భావస్వేచ్ఛ వ్యక్తీకరణపై దాడి చేస్తున్నాడు. గత అధ్యక్షులు ఏ రెండు ప్రధాన పార్టీలకు చెందినవారైనా లేదా వారు ఏ సైద్ధాంతిక విశ్వాసాన్ని నమ్మినా అమెరికా మేధో జీవితాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన ఉన్నత విద్యా స్తంభాల జోలికి వెళ్లలేదు. కానీ ట్రంప్ వెళ్లాడు. ధ్వంసరచన మొదలుపెట్టాడు. ట్రంప్ చరిత్రేమీ సృష్టించడం లేదు, తిరగరాస్తున్నాడు. ఆయన చర్యలు అమెరికా ప్రపంచ ప్రతిష్టను మసగబారేలా చేస్తున్నాయి. ప్రపంచ మేటి సంస్థల్ని దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ తీరుతో ఆయా సంస్థలు ఇన్నాళ్లు కాపాడుకున్న విలువలకు నీళ్లు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇతర దేశాల యూనివర్సిటీలతో సంబంధాలు, కొత్త కొత్త అన్వేషణల్ని చిదిమేస్తున్నాడు. పడిపోయిన సామ్రాజ్యాన్ని పునర్నిర్మించడం లేదు. దశాబ్దాల నాటి ఉన్నత విద్యా భవనాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తున్నాడు. కూల్చివేస్తూ కొత్త నిర్మాణాలు చేస్తున్నారని కహానీలు చెబుతున్నాడు. ఒకప్పుడు అమెరికా డిగ్రీని ప్రపంచ విజయానికి ఖచ్చితమైన మార్గంగా భావించిన భారతీయ కుటుంబాల ఇళ్లలో ఇప్పుడు ఆ భావనను చెరిపేస్తున్నాడు. ఈ మొత్తం పరిణామాలతో ఇండియన్ స్టూడెంట్స్ బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి వెనుక ట్రంప్ వ్యూహం ట్రంప్కుంది.
మేధో స్వాతంత్ర్యం, విద్యా ప్రతిభకు ప్రతీక అయిన హార్వర్డ్, కొలంబియా వంటి ఉన్నత సంస్థల్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తనను ప్రశ్నించే వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలని సంకల్పించాడు. విద్యా వ్యవస్థలో భయం కలిగించాడు. పెద్ద పెద్ద సంస్థలే ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలన్నప్పుడు ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? చిన్న, తక్కువ రక్షణ ఉన్న విశ్వవిద్యాలయాలు ట్రంప్ చెప్పినట్టుగా చేయడానికి సిద్ధమైపోయాయి. ప్రభుత్వం చెప్పినట్టు వినండి, లేదంటే అందుకు మూల్యం చెల్లించుకోండి. ట్రంప్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికాను ఇప్పుడు నట్టేట ముంచుతోంది. పైకి చూస్తే అధికారపరంగా అనిపించిన చాలా లోతైన అంశాలు తెరపైకొస్తున్నాయి. ట్రంప్ పాలన నిశ్శబ్దంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలను, అన్ని విద్యార్థి వీసా ఇంటర్వ్యూ నియామకాలను నిలిపేయమని ఆదేశించింది. ఇలా చేయడం ద్వారా సోషల్ మీడియాపై నిఘా వేసేందుకు అవకాశం లభిస్తోంది. వీసా మంజూరు చేసే ముందు రాయబార కార్యాలయాలు ఇప్పుడు ఆయా వ్యక్తుల ఏళ్ల తరబడి ఆన్లైన్ కార్యకలాపాలను పరిశీలించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు 2019 నాటి నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను సమర్పించాలి. విదేశాంగ శాఖ అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకుని తగిన విధంగా వ్యవహరిస్తోంది. ఆయా వ్యక్తులు తమ హ్యాండిల్స్ లో పోస్ట్ చేసిన ఏ కంటెంట్ తమకు కష్టం కలిగిస్తుందో తెలియని దౌర్భాగ్యం. కానీ రాజకీయ వ్యక్తీకరణ, ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చేసే చర్యలు ఎలాంటి ముప్పునైనా కలిగించొచ్చు. ఆన్లైన్లో చేసే చర్యలు ప్రమాదాన్ని తేవచ్చు. అమెరికా సందేశం స్పష్టంగా ఉంది. మీరే పోస్ట్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ విద్యా భవిష్యత్తును పణంగా పెట్టాల్సి వస్తుందన్న వార్నింగ్ ఇచ్చేస్తోంది. వేలాది మంది భారతీయ విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతూ లక్షల రూపాయలను యూనివర్సిటీ విద్య కోసం ఖర్చు చేస్తారు. ఇలాంటి తరుణంలో డబ్బులిచ్చి తిట్టించుకోవడంలా ఉందన్న భావన ఎవరికైనా కలుగుతుంది. ఈ చర్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, మానసికంగా వేధిస్తాయి. భారతీయ కుటుంబాలు అమెరికాలో ఉన్నత విద్య చేసేందుకు తగిన అవకాశాలను ముందుగానే ప్రణాళిక చేసుకుంటాయి. వీసా నియామకాలు లేక అధికార చీకట్టు తొలగిపోయే వరకు వెయిట్ చేయడం కష్టమవుతుంది. కానీ ఆలస్యం కూడా బెటర్ అనిపించేలా మారుతోంది. ఆ కలను వాయిదా వేసుకోవడమే మంచిదన్న భావన కలుగుతోంది. 2023లో భారతీయ విద్యార్థులు చైనా దేశస్థుల్ని అధిగమించి 3.3 లక్షలకు పైగా నమోదులతో అమెరికాలో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి సమూహంగా ఆవిర్భవించారు. వారిని అంతర్జాతీయ విద్యార్థి సమాజానికి మూలస్తంభంగా అమెరికా అధికారులు కూడా విస్తృతంగా చూశారు. మనోళ్లు విద్యాపరంగా, సాంస్కృతికంగా అనుకూలతను కలిగి సామాజికంగా బాధ్యతాయుతంగా ఉంటారు. వారు కేవలం విద్యను మాత్రమే చదువుకోవడం లేదు, ఉన్నత ఉద్యోగాలు మాత్రమే సంపాదించడం లేదు, అమెరికా జీవన విధానంలో భాగస్వాములవుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు తరచుగా అధిక ట్యూషన్ ఫీజులు చెల్లిస్తారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ బడ్జెట్లలో కీలకమైన భాగాన్ని మోస్తారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, స్టెమ్ విభాగాలలో కూడా అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తరచుగా అమెరికా ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థను పెంచుతున్నారు. అయినప్పటికీ వారి కష్టం, చర్యలను అమెరికా సర్కారు వ్యతిరేకంగా చూస్తోంది. మనోళ్ల కష్టాన్ని అమెరికా పూర్తిగా విస్మరిస్తోంది. ఇలాంటి తరుణంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం అమెరికా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది, ఢీకొడతానంటోంది. అంతర్జాతీయ విద్యార్థుల్ని చేర్చుకోకుండా నిరోధించడానికి ట్రంప్ సర్కార్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం ద్వారా అమెరికాలో వచ్చే రోజుల్లో ఏం జరగబోతుంది అన్నదానికి శాంపిల్ ఇచ్చింది. ఇప్పుడు కోర్టు ఆదేశం ద్వారా ట్రంప్ నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మొత్తం పరిణామం ప్రపంచ మేధావుల్లో ఆందోళనకు కారణమైంది. భారతీయ లివింగ్ రూములు, వాట్సాప్ గ్రూపులలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఊహించలేని పరిణామం మొదలైంది. అమెరికా విలువైనదేనా అంటే ఏమో అన్నట్టుగా పరిణామాలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. చాలా మంది ఇప్పటికే భవిష్యత్తును ఎలా డీల్ చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టారు. భారత మీడియాలో ఇటీవల జరిగిన విశ్లేషణ ప్రకారం 2025 నాటికి అమెరికాలో భారతీయుల నమోదు 28% తగ్గుతుందని అంచనా ఉంది. మనోళ్లు అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూకే, యూరోప్, ఆస్ట్రేలియా, కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ దేశాలు అదే సాంస్కృతిక ఆధిపత్యాన్ని లేదా పూర్వ విద్యార్థుల నెట్వర్క్ల లోతును అందించకపోవచ్చు. కానీ ప్రస్తుతానికి వారు తమ సొంత విశ్వవిద్యాలయాలపై యుద్ధం చేస్తున్నట్లు కనిపించడం లేదు. తాజా పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆయా విద్యా సంస్థలో నిజంగా ఏం జరుగుతుందో అమెరికా బయట వస్తున్న వార్తలకు పూర్తి శాంక్టిటీ లేకుండా పోతోంది. అజ్ఞానం ఎక్కువైపోయింది. అంతర్జాతీయ విధాన నిర్ణేతలు, జర్నలిస్టులు కూడా తరచుగా సంక్షోభాన్ని పూర్తిగా విశ్లేషించడంలో విఫలమవుతున్నారు. కీలక అంశాలను శోధించే ప్రొఫెసర్లు, పరిశోధకులు జెండర్, జాతి లేదా వీసా స్థాయి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో ఇప్పుడు భయం, అనిశ్చితి వెంటాడుతున్నాయి. ఉన్నత విద్యపై ట్రంప్ దాడి కేవలం దేశీయ సమస్య కాదు, ఇది ప్రపంచవ్యాప్త సమస్య.
వలస విధానాన్ని ఆయుధంగా మార్చడం ద్వారా, లిబరల్ విద్యను జాతీయ గుర్తింపుకు ముప్పుగా రూపొందించడం ద్వారా అమెరికా ఒకప్పుడు తన మేధో ఆధిపత్యాన్ని సమర్థించిన వ్యక్తులనే దూరం చేసే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఇకపై వీసాలు, నిరసనల గురించి మాత్రమే కాదు. అమెరికా క్లాస్ రూంలో స్వేచ్ఛ ఆలోచన ప్రపంచ ప్రతిభకు ఒక స్థలంగా మిగిలిపోతుందా అనే దాని గురించి ఆలోచించేలా చేస్తోంది. అమెరికా అలా మారిపోతే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మరికొందరు సిద్ధంగా ఉన్నారు. చైనా దాని నిఘా నియంత్రణతో దాని పరిశోధన విశ్వవిద్యాలయాలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంగ్లాండ్ మరింత మంది భారతీయ, ఆఫ్రికన్ విద్యార్థుల్ని ఆకర్షించడానికి వీసా నియమాలు సడలిస్తోంది. జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా ఆంగ్ల భాషా కార్యక్రమాలను అందించడానికి, ఆసియా నుండి అగ్రశ్రేణి ప్రతిభావంతుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా నష్టం వారి లాభం కావచ్చు. మార్పు ఇప్పటికే జరుగుతోంది. అది క్లియర్గా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో అమెరికా ప్రసిద్ధ క్యాంపస్ల నుండి తక్కువ మంది సుందర్ పిచాయిలు, ఇంద్రా నూయిలు, రఘురాం రాజన్లు, అరవింద్ కృష్ణలు వస్తారన్నది మాత్రం నిజం. బహుశా లండన్, యూకే యూనివర్సిటీల నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్, శశి థరూర్, రాహుల్ బజాజ్లను మనం చూడొచ్చేమో. బ్రిటన్లో అంతే గౌరవనీయమైన సంస్థలచే రూపొందించబడిన అసాధారణ వ్యక్తులు ఉద్భవించొచ్చు. అంతిమంగా అమెరికా మేధస్సు ఇకపై వారి శాశ్వత వారసత్వం కాదు. తెలివైన యువ ప్రతిభావంతులు నెమ్మదిగా, నిశ్శబ్దంగా అమెరికాను వీడొచ్చు. మొన్నటి వరకు అమెరికాను అంతిమ గమ్యస్థానంగా చూసిన విద్యార్థులు ఇప్పుడు వేరే దేశాలను ఆల్టర్నేటివ్గా చూస్తున్నారు. ఆ మార్పు ఇప్పటికే జరుగుతోంది. అది వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో విజిబుల్గా కనిపిస్తుంది. భారతదేశానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎలైట్ అమెరికన్ విశ్వవిద్యాలయాలు రాజకీయ కుట్రలో భాగమైనందున భారతదేశం స్వదేశంలో ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అమెరికా క్యాంపస్లు విద్యా స్వేచ్ఛ, విద్యార్థుల వ్యక్తీకరణ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆంక్షలను ఎదుర్కొంటున్నందున భారతదేశం తనను తాను విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టుకునే అవకాశం లభించింది. పరిశోధన, పర్యావరణ వ్యవస్థలు, వినూత్న విద్యా నమూనాలు, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ సంస్థలలో భారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశం తన సొంత ఇంటిని చక్కబెట్టుకోవడమే కాకుండా యూరప్ తదితర దేశాల్లో మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా విదేశీ ప్రతిభను కూడా ఆకర్షించాలి. ప్రపంచ దేశాలకు నిజమైన భారతీయ వారసత్వ సంపద చాటి చెప్పాలి. ఇప్పటికే ఎన్నో విషయాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న ఇండియా వచ్చే రోజుల్లో ప్రపంచాన్ని తలదన్నేలా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 ప్రాంతాల్లో 4 గొప్ప హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కొలంబియా, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు నిర్మించాలి. వేల కోట్ల రూపాయలను ఎన్నో ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్న మనం ఈ యూనివర్సిటీల ద్వారా ప్రపంచాన్ని శాసించే మానవ వనరుల్ని తయారు చేయొచ్చు. ఇప్పటికే ప్రధాని మోడీ సారథ్యంలో ఇలాంటి ఆలోచనలు మొదలయ్యాయి. 3వ టర్మ్ ద్వారా దేశానికి దిక్సూచిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాను ప్రపంచ విజేతగా, వరల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్గా మార్చేందుకు ఇదే తగిన సమయం. విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, ప్రపంచ పేరెన్నికగన్న అధ్యాపకుల్ని రప్పించడం ద్వారా ఇండియా వరల్డ్ ఎడ్యుకేషన్ లీడర్గా ఆవిర్భవించాలి. ఇదేమీ కష్టమైన విషయమేమీ కాదు. భారతదేశం ఇప్పటికే ఐఐటీలు, ఐఐఎంల నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అశోక విశ్వవిద్యాలయం వరకు అగ్రశ్రేణి సంస్థలు విస్తరిస్తున్న నెట్వర్క్ కలిగి ఉంది. ఇంగ్లీషు మాట్లాడే అధ్యాపకులు, విద్యార్థులు సమృద్ధిగా ఉన్నారు. ఇప్పుడు అవసరమైంది దార్శనిక విధానం. ఉదారంగా పరిశోధనలకు నిధులు, విద్యను మృదువైన శక్తి కేంద్రంగా నిర్మించడం చెయ్యాలి. అమెరికా ఆలోచనలు ప్రతిభకు ద్వారాలు మూసేస్తున్నట్టు కనిపిస్తే భారతదేశం భారతీయులకే కాదు, ప్రపంచానికి వాటిని తెరిచే ద్వారం కావాలి. ప్రపంచం మేటి విద్యారంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా శాసిస్తున్న వేళ ఇండియాకు అవకాశం అందిపుచ్చుకునేందుకు వేదిక కావాలి. అమెరికా విశ్వవిద్యాలయాలు రాజకీయ కుట్రలు, అంతర్గత సమస్యలు, స్వేచ్ఛా పరిమితుల విలయంలో చిక్కుకున్న వేళ ప్రపంచ దేశాలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకునే స్థాయి ఎవరికి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతటి అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఇప్పుడు భారత్కు లభిస్తోంది. ఇదొక చారిత్రాత్మక సన్నివేశం. ప్రపంచ మానవ వనరుల కేంద్ర రాజధానిగా ఎదిగే శక్తి భారత్ చేతుల్లోకి వచ్చింది. పరిశోధన, వినూత్న విద్యా వ్యవస్థ మోడళ్లను ప్రపంచ ప్రమాణాలకు దీటుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధి ద్వారా భారత్ తన సొంత విద్యా వ్యవస్థను మాత్రమే కాకుండా విదేశీ ప్రతిభను ఆకర్షించే కేంద్రంగా ఎదిగేందుకు ఇదో సువర్ణావకాశం. ఇండియా తనను తాను విశ్వవిద్యా కేంద్రంగా మార్చుకునేందుకు తగిన సమయం.